బీటెక్ మాస్టర్స్ ఎంబీబీ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ టీ హబ్ హైదరాబాద్ లో వీసర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ లోన్ మేళా జూన్ 29 ఎంట్రీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. పాములపర్తి వెంకట నరసింహారావు గారు, పివి నరసింహారావు. ఆయన పేరు బహుభాషా కోవిదుడు. మన దేశానికి ప్రధానమంత్రిగా ఆయన తెలుగు బిడ్డ. వంగర గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన వందల ఎకరాలు దాన ధర్మాలు చేశాడు, పేదవాళ్ళకి పంచాడు. 14 భాషలు అనర్గంగా మాట్లాడగలడు. దేశాన్ని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో ప్రపంచంలోనే భారతదేశం వైపు అందరూ చూసేట్టుగా చేయగలిగాడు. అటువంటిది కాంగ్రెస్ పార్టీలో అటువంటి వ్యక్తిని ఆయన చివరి దశలో తక్కువగా చూశారు. కానీ ఆ తర్వాత వాళ్ళు మూల్యం చెల్లించుకున్నారు. ఏదేమైనా కానీ పివి నరసింహారావు గారు ఈ రోజున ఆయన జయంతి. మన తెలుగు బిడ్డ. ఎందుకంటే ఆయన ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన ఈ దేశానికి మోదీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తిని ఆర్థిక సంస్కరణలకి నాంది పలికింది కూడా పివి నరసింహారావు గారే. ఆయన అంటే విమర్శ అవతల ప్రతిపక్ష వాళ్ళు కూడా పివి నరసింహారావు గారిని పొగిడారంటే ఆయన పాలన ఎంత హుందాగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. భారతదేశాన్ని ఇప్పుడు ఎట్లయితే మోదీ గారు 11 సంవత్సరాల్లో ప్రపంచ చిత్రపటంలో భారతదేశాన్ని టాప్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనమిక్ కంట్రీగా 4th ప్లేస్లో జపాన్ని దాటి మనం రాగలిగాము. ఆ రోజు దీనికి ఆర్థిక సంస్థలు అంది పలికింది మన పాములపర్తి వెంకట నరసింహారావు. ఎందుకంటే ఆస్తులు ఈరోజు 100 ఎకరాలు, 200 ఎకరాలు, 1000 ఎకరాలు ఎలా సంపాదించుకున్నారు. ఈ రోజుల్లో ఆయనకున్న 400 ఎకరాలని ఆ రోజు వంగరలో పేద ప్రజలకు పంచారు. మరి ఆ తర్వాత ప్రభుత్వాలు ఆయన స్మారకంగా ఆయన విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 4 సంవత్సరాలు అయింది. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. మరి దాని మీద ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టి పెట్టాలా. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా డెఫినెట్గా అది త్వరలో పూర్తి అయ్యేటట్టు చేస్తామన్నారు. దాంతోపాటు ఆయన పివి ఘాట్ ఉన్నది అని. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ మర్చిపోవచ్చు, కానీ ఇప్పుడున్న మన తెలంగాణ బిడ్డ కాబట్టి అక్కడున్న ప్రాంతాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్న కాంగ్రెస్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. దాంతోపాటు ఆయన ఒక మాట అన్నది నిన్న చాలా విశేషంగా ఆకట్టుకున్నది. ఎందుకంటే పివి నరసింహ గారు గొప్ప వ్యక్తి, ఆర్థిక సంస్కరణ ఆద్యుడు ఇక్కడ బిడ్డ అవటం తెలంగాణ ప్రజల అదృష్టంగా రేవంత్ రెడ్డి గారు చెప్తా, యువతకి ముఖ్యంగా యూత్కి ఆయన చెప్పిన యంగ్ ఇండియా గురుకులాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి జిల్లా కాన్స్టిట్యున్సీలో, ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా గురుకులాలు పివి నరసింహ గారి స్ఫూర్తితోనే ఏర్పాటు చేస్తామని చెప్పడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. ఏదైనా కానీ పాములపర్తి వెంకట నరసింహారావు అనే ఒక పేరు, ఒక బ్రాండ్, తెలుగు బిడ్డ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఆత్మగురు గారు ఎలా పోరాడాడు ఢిల్లీ గడ్డ మీద, పివి నరసింహారావు గారు బహుభాషా కోవిదుడు. 14 భాషలు వచ్చిన నేర్పరి, ట్రబుల్ షూటరు. కాంగ్రెస్లో ఎవరు చేయలేని పేరు ప్రతిష్ట ఆయన తీసుకొచ్చాడు. అటువంటి పివి నరసింహారావు గారిని ఆయన విజ్ఞాన కేంద్రాన్ని ఎందుకంటే వరంగల్లో హనుమకొండ దగ్గర భీమదేవిపల్లి మండలంలో వంగర గ్రామం అయింది. వాటి 4 ఇయర్స్ అవుతుంది. ప్రభుత్వాలు మారిపోతున్నాయి. ఆయన కేంద్రాన్ని, ఆయన జ్ఞాపకాల్ని, ఆయన దేశానికి చేసిన సేవల్ని నేటి జనరేషన్కి, నేటి యువతకి తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేస్తానని మాట ఇచ్చారు. యంగ్ ఇండియా గురుకుల పాఠశాలలు పివి నరసింహారావు స్ఫూర్తితో ఒకవైపు, ఆయన విజ్ఞాన కేంద్రాన్ని పూర్తి చేసి భావి భారత పౌరుల్ని, అంటే తెలంగాణ బిడ్డలతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అక్కడికి వచ్చేటట్టుగా ఏర్పాటు చేయాల్సిన, ఒక టూరిస్ట్ ప్లేస్గా చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మరి చూద్దాం ఏ విధంగా ఆయన దేశానికి చేసిన సేవల్ని గుర్తుంచుకుంటారు, ఆయన పుట్టిన నేల ఏ విధంగా రుణం తీర్చుకుంటుందో మనం వేచి చూద్దాం.